Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. హైదరాబాద్ లో పెరిగిన మెట్రో ఛార్జీలు అయితే నిన్న మొన్నటి వరకు చూసుకుంటే ఒక రేట్గా ఉంటే ఇప్పుడు సడన్ గా రేపటి నుంచి 20% పెరగబోతున్నాయి మెట్రో ఛార్జీలు ఏవైతే ఉన్నాయో. ఉన్న సౌకర్యాలు లేవు. అయితే మెట్రో ఎక్స్ట్రా బోగీలు వేస్తున్నారు, అది లేదు. ప్రయాణికులు మాత్రం రోజు దాంట్లో నిలబడి తోసుకుంటూ, అంటే సీట్లు ఉండవు ఏముండవు, అందులో తోసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇవన్నీ పట్టించుకోరు. కానీ ఛార్జెస్ మాత్రం 20% పైగా పెంచేశారు. కనిష్టంగా ఏమంటారు, కనిష్టంగా 10 రూపాయలు ఉండేది 12 రూపాయలు, గరిష్టంగా 60 ఉండేది 75 రూపాయల వరకు పెరిగిపోయింది. సో ఈ పెరిగిన టికెట్ రేట్ల మీద జనాల స్పందన ఎలా ఉంది, మెట్రో ప్రయాణికులు ఏమంటారు, వారి మోడల్ని తెలుసుకుంటాం. పెరిగిన ఛార్జెస్ మీకు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? అంటే డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మేము ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్కి వెళ్ళాలి కాబట్టి. సో ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళకి ఆల్రెడీ ప్రాఫిట్స్ ఉంటాయి. మేము ఆల్రెడీ ఉన్న సీట్స్ కంటే ఎక్స్ట్రా పర్సన్స్ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళ కెపాసిటీ కంటే ఆల్రెడీ ఎక్కువనే ఉంటున్నాం. సో ఆల్రెడీ వాళ్ళకి ప్రాఫిట్స్ ఉన్నాయి. ప్రాఫిట్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు పెంచుతున్నారు అనేది ఒక క్వశ్చన్ ఉంది నాకు. బట్ తెలీదు, ఇంకా వాళ్ళు పెంచితే మేము ఏం చేయలేం, జస్ట్ యాక్సెప్ట్ చేయడం మాత్రం. క్వశ్చన్ చేసే ఆప్షన్ అంటే మీరు ఏం క్వశ్చన్ చేస్తారా హైదరాబాద్ మెట్రోని? అదే ఇప్పుడు ప్రాఫిట్స్ ఆల్రెడీ మీకు ఉన్నాయి, ఆల్రెడీ మోర్ దెన్ కెపాసిటీ ఓవర్లోడెడ్ ఉంది. ఎక్స్పెక్టెడ్ దానికంటే చాలా ఎక్కువ కెపాసిటీ అయితే ఉంది, అది మాత్రం అర్థమవుతుంది, మనకు చూస్తేనే అర్థమవుతుంది ప్రాఫిట్స్ ఆల్రెడీ ఉన్నాయని చెప్పి. సో ఎందుకు మరి పెంచడం, ఎందుకు ఈ రేంజ్లోనే ఉంచితే అయిపోద్ది కదా అని అనిపిస్తుంది. మీరు చెప్పండి, పెరుగుతున్న ఈ ఛార్జెస్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ స్టేషన్ నుంచి లాస్ట్ స్టేషన్ వరకు మినిమం ఇప్పుడు 60 రూపీస్ ఉంది, 10 రూపీస్ పెరుగుతున్నది. ఇట్ విల్ ఇంపాక్ట్ రెగ్యులర్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇంపాక్ట్ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు అంటే మెయిన్ వాళ్ళు నష్టాల్లో ఉన్నారు కాబట్టి దే హ్యావ్ గోయింగ్ ఫర్ ద రైజ్ ఇన్ ద ప్రైస్. దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్ ఫ్రమ్ L&T మెట్రో. ఇప్పుడు బోగీలు పెంచే అవకాశం ఏమైనా ఉందంటారా? బోగీలు పెంచుతా? No, I don't think they are going to increase the size of the train and bogies. పెంచలేరు, ఎందుకంటే మినిమం లెంత్ ఎక్కువైపోతుంది. దే విల్ నాట్ కన్సిడర్. పెరిగిన ఛార్జెస్ మీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా? చూపిస్తారు ఖచ్చితంగా. రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది. అవును, నాకు 45 రూపీస్ పడుతుంది, 10 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. పెరిగిన రేటు గురించి మీ స్పందన ఏమనుకుంటున్నారు? మనసులో పెంచితే బాగుంటుందా, లేకపోతే దీన్ని ఆపేస్తే బెటర్ అంటారు? ఓకే, పెంచవచ్చు, బట్ ఫెసిలిటీ కూడా పెంచాలి. సో అందరూ నిలబడి కానీ ఇరుక్కొని వెళ్తున్నారు, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫెసిలిటీ పెంచి టికెట్ పెంచినా నాకు ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చూస్తే ట్రైన్ ఎక్కడానికి కూడా ఎక్కడ స్కోప్ ఉంటుంది అసలు చాలా మందికి. సో ఆ స్కోప్ పెంచండి, టికెట్ పెంచండి, అది నా ఉద్దేశం. అదైతే పెంచే అవకాశం కనపడతలేదు. జనాలు ఎంతమంది ఉన్నా కానీ టికెట్లు మాత్రం పెంచేస్తా ఉంటారు. మరి నిజంగా పెంచుతారంటారు? పెంచుతారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు పెంచుతామని. లాస్ట్ 2 years నుంచి కూడా చెప్తున్నారు ఇది. మేబీ ఇప్పుడు పెంచుతారు, బట్ ఫెసిలిటీస్ కూడా పెంచితే బెస్ట్, అది నా ఉద్దేశం. రేపటి నుంచి మెట్రో ఛార్జెస్ 20% పెరగబోతా ఉన్నాయి. సో పెరిగిన ఈ ఛార్జెస్ నీకు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? నాకు చాలా ఇంపాక్ట్ చూస్తాయి. యాజ్ ఎ స్టూడెంట్గా నేను ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువ మెట్రోలో ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడు 20% వేరేసరికి ఇప్పుడు ఇందులో ట్రావెల్ చేయలేను నేను, ఎందుకంటే అఫోర్డ్ చేయలేను. అందుకే నేను బస్సులో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఈ వీక్ నుంచి, నెక్స్ట్ వీక్ నుంచి. అడగాలంటే గవర్నమెంట్ మెట్రో ప్రైవేట్గానే నడుస్తూ ఉంది. ప్రైసెస్ హైక్ చేసుకుంటా అంటే గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది. సో బస్సుల ఛార్జీలు, మెట్రో ఛార్జీలు పెంచుతూ పోతే మీకు వచ్చే ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది. సో ఎలా మేనేజ్ చేయగలుగుతుంది అంతా? అంతే, బస్సే. బస్సులో సీట్లు ఉన్నాయా? బస్సులో సీట్లు ఉన్నాయి, ఇక్కడ ఉంటాయి కదా సీట్లు. ఎప్పుడైనా దొరకదు, మార్నింగ్ దొరకదు, సాయంత్రం దొరకదు. కాకపోతే మరి లాస్ ఉందంటారు కానీ అసలు లాస్లు ఉందా లేదా అని మనకు తెలియదు. మెట్రో ఛార్జెస్ అయితే పెరిగిపోయినాయి, 20% పెరిగిపోతా ఉంది. సో పెరిగిన ఈ ఛార్జెస్ మీకు ఎలాంటి భారం చూపించబోతుంది? ఇప్పుడైతే రెగ్యులర్గా మెట్రోనే యూజ్ చేస్తారు పబ్లిక్. ఏంటంటే కింద పోదామన్నా ట్రాఫిక్ కింద ఎక్కువ అయిపోయింది. మెట్రోస్ ఇంత యూజ్ఫుల్ ఉన్నప్పుడు కొంచెం ఛార్జెస్ తగ్గియాలి కానీ పెంచడం కరెక్ట్ కాదు. ఇంకొకటి అసలు ఇలా ఫెసిలిటీస్ ఏముంటాయి, మొత్తం పబ్లిక్ అంతా ట్రావెలింగ్ అంతా మెట్రో అయిపోయింది. సో మెట్రో ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి అవే ఛార్జెస్ ఉన్న ట్రావెల్ చేస్తారు, కానీ పెంచుకుంటూ పోతే మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా.
బోగీలు పెంచుతా అన్నారు, అది బోగీలు ఎక్స్ట్రా ఒక బోగీస్ అయితే వేయలేదు, ఈ 3 బోగీలోనే ట్రావెల్ చేపిస్తా ఉన్నారు, మనం నిలబడే పోవాల్సి వస్తుంది. సో దీని మీద ఏమంటావు, బోగీలు పెంచలేదు? అది పెంచారు, ఎట్లా పెంచారు? ఇంకా ఉన్నదాన్ని యూజ్ చేసుకోవడానికే లేదు ఇక్కడ. పబ్లిక్ చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరు నించోనే అవుతారు చాలా మాక్సిమం. ఏంటంటే రెగ్యులర్ రూట్ కాబట్టి సిటీలో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువ యూజ్ చేసుకునేది మెట్రోనే. దీని బదులు చార్జెస్ పెంచకుండా అంతే చార్జెస్ మెయింటైన్ చేసి కొంచెం ఏమన్నా ఫెసిలిటీస్ పెంచితే బాగుంటుంది, కూర్చోవడానికి కానీ చేయడానికి కానీ అట్లంటే బాగుంటుంది. డిస్కౌంట్ ఏమైనా ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మీకు ఏమైనా డిస్కౌంట్ ఏమైనా వస్తుందా కార్డులలో ఏమైనా? రెగ్యులర్ గా ఉంటే బాగుంటుంది. రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వాళ్ళకి కనీసం డిస్కౌంట్ ఉంటే బాగుంటుంది. ఏం లేదు డిస్కౌంట్స్ అని ఏం లేదు, సేమ్ చార్జెస్, సేమ్ ట్రావెలింగ్. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇంకా 2-3 టైమ్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది, అయినా కూడా 2-3 టైమ్స్ తీసుకున్నా కూడా అంతే. సేమ్ కార్డు పైన అంతే, టికెట్ అయినా అంతే, ఏదైనా అంతే. బస్కి వెళ్ళినా ఇప్పుడు మగవాళ్ళకి అంతే పడతా ఉంది, ఇప్పుడు మెట్రో కూడా అంతే కాబోతుంది. ఇప్పుడు ఏది చూస్ చేసుకుంటాం? బస్సెస్ యూజ్ చేసుకోవడానికి లేదు కదా, ఫ్రీ బస్సెస్ పెట్టి లేడీస్ కి అంతా మనకి ట్రావెల్ చేయడానికి ఛాన్స్ కూడా లేకుండా అయిపోయింది బస్సెస్ లో. సో బెటర్ వే ఏంటంటే అందరు మెట్రో ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. సో దీనికి చార్జెస్ పెంచడం అది ఇంకా మాకు ప్రెషరే, ఇంకా భారం అయిపోతుంది మాకు. సో ఇది ఎలా మీ మీద ఇంపాక్ట్ చూపించబోతుంది? చాలా ఇంపాక్ట్ చూపిస్తుందండి, ఎందుకంటే మేము రెగ్యులర్గా మెట్రోలోనే ట్రావెల్ చేస్తాము. ఇది రీజనబుల్ అండ్ టైంకి రీచ్ అవుతాం కాబట్టి ఈ ఆప్షన్ తీసుకున్నాం. ఇవి కూడా ఛార్జెస్ పెంచేస్తే మాకు చాలా ప్రాబ్లం అవుతుందండి. ఎక్స్ట్రా బోగీస్ అయితే యాడ్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? అలాంటి ఛాన్సెస్ ఏం లేవి అనిపిస్తుంది, ఎందుకంటే బోగీస్ పెరిగినా పబ్లిక్ అనేది పెరుగుతూనే ఉంటారు. సో చాలా ప్రాబ్లమే అండి ఇలా ఛార్జెస్ పెంచడం అనేది. ఎందుకంటారు ఇప్పుడు బస్సు బస్ ఛార్జెస్ అలాగే ఉన్నాయి, మెట్రో ఛార్జెస్ కూడా ఈక్వల్ కాకపోతున్నాయి. సో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది మీ మీద? ఇంపాక్ట్ అనేది ఉంటుంది. బస్సెస్ అంటే మనం మెయిన్గా ట్రాఫిక్ ప్రాబ్లం కాబట్టి కదా మనం వెళ్ళలేంది. సో ఇప్పుడు మెట్రో ఆప్షన్ తీసుకునేది ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి. ఇక్కడ కూడా ఇలానే ఛార్జెస్ పెంచేస్తే ఇంకా అదే ఆప్షన్ తీసుకోవాల్సి వస్తుందండి. సో చూడాలి ఎలా జరుగుతుంది అని. రైట్, చూసారు కదా, పెరిగిన ఛార్జెస్ గురించి ప్రజలైతే కాస్త అసహనంగానే ఉన్నారు. ఎవరు కూడా ఫెసిలిటీస్ లేవు కానీ మెట్రో ఛార్జెస్ మాత్రం పెంచుతూనే పోతా ఉన్నారు. ఫెసిలిటీస్ పెంచి సౌకర్యాలు కల్పించి మీరు ఛార్జెస్ పెంచినా భరించగలం, కానీ ఏమాత్రం ఫెసిలిటీస్ లేకుండా నిలబడి ప్రయాణిస్తూ ఉంటాం, ఇన్ని గంటలు వెయిట్ చేస్తూ ఉంటాం. ఇంత ఛార్జెస్ పెంచడం వల్ల మాకు వచ్చే ఆదాయానికి గండిపడే అవకాశం ఉందంటూ కూడా ప్రజలు వారి స్పందన తెలియజేస్తా ఉన్నారు. ఇది మెట్రో ఛార్జెస్ సంబంధించిన పూర్తి వివరాలు. కేవలం సాంబశివతో పవన్ వాయుదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.